సో మొదటిదైతే మాత్రం హర్యానాకి సంబంధించి మనకి హర్యానా జమ్మూ కాశ్మీర్ జడ్జ్మెంట్ డే పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం. తెలుగు టీవీ9 స్క్రీన్ పై కూడా మీకు మొత్తం డిస్ప్లే చేస్తూ ఉంటాం అప్డేట్స్ కు సంబంధించి. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ మధ్య ఫస్ట్ ఫైట్ ఇదే. హర్యానాలో 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. సో అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం హంగ్ వస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎర్లీ ట్రెండ్స్ చూస్తుంటే మాత్రం ఇక్కడ కూడా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి దూకుడు మీద ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాం. హర్యానా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ దూకుడుని మీరు చూడొచ్చు. రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది కాంగ్రెస్ పార్టీ. హర్యానాలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. 60 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తోంది. హర్యానాలో 24 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. 6 చోట్ల ఇతరులు ఆధిక్యం సాధించారు. జమ్మూ కాశ్మీర్ లో 45 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ముందంజలో ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ 31 చోట్ల, 14 చోట్ల ఇతరుల ఆధిక్యం కొనసాగుతోంది. ఢిల్లీలోని ఏఐసీ ఆఫీస్ దగ్గర ఆల్రెడీ సంబరాలు స్టార్ట్ అయిపోయిన దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. డప్పు చప్పుళ్ల మధ్య కాంగ్రెస్ కార్యకర్తలు నృత్యాలు చేస్తూ బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని వాళ్ళంతా కూడా విక్టరీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ట్రెండ్స్ అయితే వచ్చేస్తూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ హవానే కనిపిస్తోంది. ఇటు హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హవానే కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బట్ అది కూడా నిజం కాదు అని ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ని బట్టి అర్థమవుతోంది. కాంగ్రెస్ ఎన్సీ కూటమి ప్రాంతీయ పార్టీ అయిన నేషనల్ కాన్ఫరెన్స్ తో జతకట్టి ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ. దూకుడు కొనసాగిస్తోంది. ముందంజలో ఉంది జమ్మూ కాశ్మీర్లో. మరింత సమాచారం టీవీ9 అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, అనుకున్నట్టుగానే 2 చోట్ల ఇటు హర్యానా జమ్మూ కాశ్మీర్ 2 చోట్ల కూడా కాంగ్రెస్ హవానే కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎన్ని రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయింది? బీజేపీ నేతలు ఏమంటున్నారు? రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏఐసీసీలో సందడి వాతావరణం, సంబరాలు జరుపుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. కొద్దిసేపటి క్రితం వరకు ఇక్కడ డప్పు వాయిద్యాలు, బాణాసంచా మోతలతో ఏఐసీసీ ప్రధాన ద్వారం దద్దరిల్లిపోయింది. ఇప్పుడు లోపల చూసుకుంటే కనుక ఆ కార్యకర్తలు వాళ్ళంతా కూడా మిఠాయిలు పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చూడొచ్చు, పెద్ద పెద్ద జిలేబీని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా పంచిపెట్టి తమ సంతోషాన్ని, హర్షాతిరేకాలని వెల్లడిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఒకసారి మీతో మాట్లాడదాం. आप कहाँ से आया, क्या बोलना? मैं हरियाणा से आया हूँ जी, और हरियाणा में कांग्रेस की एक साइड जीत हो रही है. 70+ सीट लेके कांग्रेस आ रही है और सत्ता में अपनी वापसी कर रही है, क्योंकि जनता दुखी हो चुकी है बीजेपी से. इनकी कूटनीति से, आपस में भाईचारे को लड़ाने से, इन सब से दुखी हो चुकी है. और कांग्रेस सरकार अपनी सत्ता बीजेपी के खिलाफ है, इसीलिए कांग्रेस आ रहे हैं. नहीं तो कांग्रेस के ऊपर भी कुछ, कांग्रेस सत्ता में आए तो ये कर सकता है, वो कर सकते हैं बोल कैसे? कांग्रेस पार्टी में आते ही कांग्रेस पार्टी ने अपनी मैनिफेस्टो तो दे ही रखी है जी. उसमें 10,000 रुपये पेंशन है, 1.5 लाख रुपये 100 गज के प्लॉट है, 3.5 लाख रुपए हैं उसको मकान बनाने के लिए. तो जी उनके मैनिफेस्टो बिल्कुल सच है और सच होगा 5 साल के अंदर. సో ఇది అక్కడ బీజేపీ పట్ల ప్రజలు 10 ఏళ్ల పరిపాలనలో చాలా విసిగిపోయి ఉన్నారు. అందుకే ప్రజలంతా కూడా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారని చెప్తున్నారు. అంత మాత్రాన కేవలం బీజేపీ మీద వ్యతిరేకతే కాంగ్రెస్ని గెలిపించడం లేదు. కాంగ్రెస్ పార్టీ కూడా 7 హామీల పేరుతోటి ఇచ్చిన హామీలు ప్రజల్ని ఆకట్టుకున్నాయంటూ ఇక్కడికి వస్తున్న ఇక్కడ ఏఐసీసీలో ఉన్న కార్యకర్తలు చెప్తున్నారు. నిజానికి రిజల్ట్స్ కూడా అదే రకంగా మనకు కనిపిస్తున్నాయి. స్పష్టమైన మెజారిటీ దిశగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ని దాటి నెంబర్స్ ప్రస్తుతం కనిపిస్తున్నాయి. చివరి వరకు కూడా ఇదే తరహాలో ఈ నెంబర్స్ అటు ఇటుగా ఉండేలాగా కనిపిస్తుంది. కేవలం హర్యానానే కాదు, జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంయుక్తంగా కలిసి పోటీ చేశాయి. ఇండి కూటమిలో భాగంగా ఉన్న ఈ 2 పార్టీలు అక్కడ కూడా ఈ కూటమే అధికారం చేపట్టబోతుంది అన్నట్టుగానే ఫలితాలు వస్తున్నాయి. ఫైనల్ రిజల్ట్స్ ఎలా ఉంటాయో చూడాలి. అక్కడ కాశ్మీర్ వ్యాలీ అంతటా నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తి స్థాయిలో ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అనేక వేర్పాటువాదులు, స్వతంత్రులు, ఇంజనీర్ రషీద్ వంటి వాళ్ళు
లేకపోతే గులాం నబీ ఆజాద్ వంటి వారు వీరంతా కూడా అక్కడ పోటీ చేసినప్పటికీ ప్రధానంగా పోటీ ఇటు బీజేపీ జమ్మూ రీజన్లో, అటు చూసుకుంటే నేషనల్ కాన్ఫరెన్స్ వర్సెస్ పీడీపీ మధ్యనే ప్రధానంగా పోటీ కనిపించింది. అయితే బీజేపీకి కాశ్మీర్ వ్యాలీలో అభ్యర్థులు అన్నవారే లేకపోవడం, అక్కడ పోటీ చేసే పరిస్థితి లేకపోవడం, దాంతో కొంతమంది ఇండిపెండెంట్లకు మద్దతు తెలిపినప్పటికీ కూడా అక్కడ బీజేపీకి ఏమాత్రం స్కోప్ లేకుండా పోయింది. కేవలం జమ్మూ రీజన్ నుంచి మాత్రమే ఆ కాసిన్ని సీట్లను గెలుపొందగలిగిందని చెప్పవచ్చు. అంటే గెలుపు దిశగా వెళ్తుంది. ఇంకా ఫైనల్ రిజల్ట్స్ రావాల్సి ఉంది. బట్ ఏదేమైనా రెండు రాష్ట్రాల్లోనూ విపక్ష కూటమికి సంబంధించిన ప్రభుత్వమే ఏర్పాటయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ మహాత్మా.